వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాల కలయిక, విలువల సమ్మేళనం, బాధ్యతలతో ముడిపడిన ఒక పవిత్ర బంధం. తరతరాలుగా వస్తున్న ఈ వ్యవస్థలో ఇప్పుడు ఒక ఊహించని మార్పు కనిపిస్తుంది. ఆధునిక జీవన శైలి, ఆర్థిక స్వతంత్రత, వ్యక్తిగత స్వేచ్ఛకు పెరిగిన ప్రాధాన్యత కారణంగా సిచ్యుయేషన్షిప్ ఇన్ మ్యారేజ్ అనే కొత్త ధోరణి భారతీయ గృహాల్లో నిశ్శబ్దంగా వెళ్ళగట్టుతుంది. సాధారణంగా సిచ్యుయేషన్షిప్ అనే పదాన్ని డేటింగ్ ప్రపంచంలో స్పష్టమైన కమిట్మెంట్ లేని సంబంధాలకు వాడుతుంటారు. కానీ ఇప్పుడు ఇది పెళ్లైన జంటల మధ్య కూడా కనిపిస్తోందంట ఆందోళన కలిగిస్తోంది. చట్టపరంగా భార్యాభర్తలుగా కొనసాగుతూ ఒకే కప్పు కింద నివసిస్తున్నప్పటికీ వారి మధ్య భావోద్వేగ అనుబంధం, పరస్పర అవగాహన లోపించడమే దీని ప్రధాన లక్షణం. బయటకు చూడడానికి ఇది ఒక పరిపూర్ణమైన కుటుంబంలా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఎడారిని తలపించే నిశ్శబ్దం రాజ్యమేలుతుంటుంది. ఒకప్పుడు వివాహ బంధంలో సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకునేవారు లేదా పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేవారు. కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో, ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అధిక పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్ వల్ల భాగస్వామితో గడిపే నాణ్యమైన సమయం తగ్గిపోయింది. దంపతుల మధ్య సంభాషణలు కేవలం ఇంటి అవసరాలు, బిల్లులు, పిల్లల ఫీజులకే పరిమితమయ్యాయి. ఒకరి వ్యక్తిగత జీవితంలో మరొకరి జోక్యం చేసుకోవడం లేదు. ఇది గొడవలు లేని ప్రశాంతతే కావచ్చు, కానీ ఇందులో ప్రేమానురాగాలు లేవు. ఒకరికొకరు అపరిచితుల్లా మారిపోతున్నారు. ఇంట్లో ఉన్న ఏదో తెలియని ఒంటరితనం, కేవలం సామాజిక గౌరవం కోసం, పిల్లల కోసం ఈ ముసుగు బంధాన్ని లాగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు విడిపోవడానికి సిద్ధంగా లేరు, అలాగని కలిసి మనస్ఫూర్తిగా జీవించలేకపోతున్నారు. దీనినే నిపుణులు డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అని పిలుస్తున్నారు. మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వల్ల చిన్నపాటి అసహనాలు కాలక్రమేణా పెద్ద అగాధాలుగా మారతాయి. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తుండడంతో ఒకరిపై ఒకరికి ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. ఇది అహంభావాలకు దారితీస్తుంది. వర్చువల్ ప్రపంచంలో గడిపే సమయం ఎక్కువై పక్కనే ఉన్న మనిషితో కనెక్ట్ అవ్వడం తగ్గిపోతుంది. విడాకులు తీసుకోవడం ఇప్పటికీ సామాజికంగా పెద్ద అనుమానంగా భావించడం వల్ల ఇష్టం లేకున్నా ఒకే ఇంట్లో వేర్వేరు వ్యక్తుల్లా బతుకుతున్నారు. ఏ బంధానికైనా సంభాషణ ప్రాణం వంటిది. సమస్యలను దాచిపెట్టడం కంటే వాటి గురించి చర్చించడం ద్వారానే పరిష్కారం దొరుకుతుంది. కేవలం భౌతిక అవసరాల కోసం కాకుండా భావోద్వేగాల కోసం ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. మొత్తానికి భారతీయ వివాహ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న ఈ సిచ్యుయేషన్షిప్ ట్రెండ్ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. బంధం అంటే కేవలం బాధ్యతల మూత మాత్రమే కాదు, అది రెండు ఆత్మల అనుబంధం అని గుర్తించినప్పుడే ఈ దూరం తగ్గుతుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.